హాయ్ అండి. నేపాల్‌లో చూస్తున్నాం. చాలా దారుణంగా అయితే పరిస్థితులైతే ఏర్పడుతూ ఉంది. ప్రధానమంత్రి రిజైన్ చేశారు, రాజీనామా చేశారు. ఆ తర్వాత చూసుకుంటే ఆ దేశంలో యువతొచ్చేసి రోడ్ల మీద ఎక్కారు. రోడ్లెక్కేసి ఆడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడున్న పార్లమెంట్ కావచ్చు, లేకుంటే అక్కడున్న ప్రధానమంత్రి ఇల్లు కావచ్చు, అన్నిటినైతే తగలబెట్టేస్తున్నారు. ఇంత దారుణానికి ఎందుకు మరి యువత ఎందుకు ఒడిగట్టారంటే ఒకటే అండి, వ్యతిరేకత, ఉద్యమం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఏ పార్టీల ఉద్యమం కాదు, లేకుంటే ఏ ఏ కక్ష సాధింపు లేకుంటే ఏ ఆహ్, మిగతా దుష్ట శక్తులు కాదు. లేకుంటే వేరే వేరే ఏ సంబంధించి కాదు. జస్టు స్వచ్ఛందంగా యువత బయటకొచ్చి వాళ్ళ హక్కుల మీదనైతే పోరాటం చేస్తున్నారండి. ఇది చెప్పుకున్నాం గదా! ప్రజలు తిరగబడితే లేకుంటే ప్రజలకు ఒకసారి ఆగ్రహం కలిగితే ఎలా ఉంటుందో ఈరోజు నేపాల్ చూస్తుంది. ఏ దేశమైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. యువత వచ్చిందంటే కనీసం అక్కడున్న పోలీసులు కావచ్చు, లేకుంటే అక్కడ ఆర్మీ కూడా చేతులెత్తేసిందండి. ఆర్మీ కూడా ఏం చేయలేకపోతుంది. అక్కడున్న ప్రధానమంత్రి రిజైన్ చేపించి అతను విదేశాలు పారిపోయాడు. ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినట్టు. ఆ తర్వాత మినిస్టర్లు, హోంశాఖ అందరూ పారిపోతున్నారు రాజీనామాలు చేసి. ఇప్పుడు ఓవరాల్‌గా వచ్చేసి అక్కడైతే ప్రభుత్వం లేనట్టే ఒక రకంగా చెప్పాలంటే. మిలిటరీ ఆధీనంలో కూడా లేదు ఆ దేశం. ఇప్పుడు నేపాల్ మిలిటరీ ఆధీనంలో కూడా లేదు. యాక్చువల్‌గా ఒక రకంగా చెప్పాలంటే అదొక మన దేశానికి తోడుగా ఉండే దేశం ఒకప్పుడు. ఇప్పుడు కాపోతే ఇప్పుడు చైనా తోటి కొంచెం ఎక్కువ ర్యాపో మెయింటైన్ చేస్తుంది. కానీ మన దేశం నుంచి ఎన్నో సహాయాలైతే మనమైతే నేపాల్‌కైతే అందించడం చూసాం. అది ఎందుకంటే అదొక హిందూ దేశంగా ఉంది. ప్యూర్ హిందూ దేశంగా ఏదైనా ఉందంటే ఆ దేశం అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. పూర్తిగా హిందూ దేశంగా అయితే ఉంటుంది ఆ దేశం. అలాంటిది ఆ దేశంలో కూడా చాలామంది వచ్చినప్పటికీ మిగతా మతాల వాళ్ళు మెజారిటీ పీపుల్ హిందువులే ఉంటారు. సరే ఏదేమైనప్పటికైతే ఇప్పుడు ఎందుకింత ఆహ్, ఉగ్రవాదుల్లాగా లేకుంటే అనుకుంటున్నారు, లేకుంటే యువత ఎందుకు ఇంత తీవ్రంగా మరి దాడులు జేస్తుంది మరి గవర్నమెంట్ పైనైతే? ఏం లేదండి. ఒకటే అక్కడున్న చాలా పార్టీలోనే కమ్యూనిస్ట్ పార్టీలోని లేకుంటే మామూలుగా ప్రజల్లో నుంచి ఇప్పుడు మన దేశంలో అనుకోండి కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ఎలా ఉంటారో అలానే ఆడ జూసుకుంటే అక్కడ గూడా అలానే పార్టీలున్నాయి. అలానే అక్కడ జూసుకుంటే ఆ పార్టీలో ఉండే నాయకులకు పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలైతే విలాసవంతంగా జలసాలు చేస్తూ బతుకుతూ ఉంటారు. అది నేచరే గదా! ఇప్పుడు మనదే రాష్ట్రంలో గూడా చూసుకుంటే, లేకుంటే మన దేశంలో చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అమిత్ షా కొడుకు ఎంత లగ్జరీగా బతుకుతున్నాడు. కొన్ని కొన్ని పదవులు అనుభవిస్తున్నాడు. అలా కాకుండా కొంతమంది పిల్లలుంటారు. చాలామంది గోల్డ్ స్పూన్‌తో పుట్టారంటారు గదా! అలా ముఖ్యమంత్రి పిల్లలు గావచ్చు, లేకుంటే మంత్రుల పిల్లలు గావచ్చు, వాళ్ళైతే విదేశాలకెళ్ళి జలసాలు జేయడం గావచ్చు, లేకుంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం గావచ్చు, ఇదంతా యువత చూస్తూ ఉంటుంది. చూసినప్పుడు ఏం జేస్తది, ఆటోమేటిక్‌గా మనమైతే పోస్టులయితే పెట్టడం జూస్తాం. ఇందులో రీసెంట్‌గా మనం జూసాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోకేష్ వచ్చేసి టీ20 వరల్డ్ కప్పా, చాంపియన్‌షిప్ ఏదో చాంపియన్‌షిప్‌కెళ్ళి అక్కడ పాకిస్తాన్ మ్యాచ్ అనుకుంటాను. అక్కడికెళ్ళి లోకేష్ ఎళ్లి అక్కడ వాచ్ చేయడం జూసాం. దాన్ని మన ప్రతిపక్షంలో రోజా గావచ్చు, లేకుంటే కొంతమంది వైసీపీ వాళ్ళు అక్కడ చూడు రాష్ట్రం నాశనం అవుతుంటే అక్కడ జలసాలు కావాలా లోకేష్‌కని మాట్లాడారు. అలా అలా అయితే కొంతమందయితే నేపాల్‌లో దా బాగా డబ్బులు సంపాదించిన ఎవరైతే ఉన్నారో మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జలసాలు చేస్తూ ఉంటారు. ఆ జలసాలు కొంతమంది సోషల్ మీడియాలో పెట్టడం చూసాం. యువత ఇదే పని గదా! ఎవరైతే జలసాలు చేస్తుంటారో వాళ్ళ పైన తప్పుడు కథనాలనేది యువతలో రాస్తూ ఉంటారు. వాళ్ళు స్వేచ్ఛగా రాస్తూ ఉంటారు. ఫేస్‌బుక్‌లోన, ఇన్‌స్టాగ్రామ్‌లోన లేకుంటే టిక్‌టాక్‌లోన పెడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ప్రభుత్వం ఏం చేసింది, యువత దారుణంగా మా పిల్లల పైన లేకుంటే కొంతమంది పైన కావాలని పనిగట్టుకొని వ్యతిరేకంగా సృష్టిస్తున్నారని వాళ్ళేం చేశారు, ఇది మరీ ఎక్కువ ముదిరిపోతుంది. ఎందుకంటే బాగా బాగా ప్రచారం చేశారు. మళ్ళీ మా ప్రజల డబ్బులు దోచేసుకొని, లేకుంటే ప్రజలను నాశనం చేసి, వీళ్ళింత విలాసవంతంగా జలసాలు చేసుకొని బతుకుతున్నారనైతే యువతలో ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు పెట్టడం చూస్తున్నాం. దాని కారణంగా అయితే గవర్నమెంట్ ఏం చేసింది, ఎవరైతే ప్రధానమంత్రి మౌలి ఉన్నారో ఆయన ఈ యాప్‌లు ఏదైతే ఉన్నాయో ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, టిక్‌టాక్ కావచ్చు అయన్నీ బ్యాన్ చేశాడు. ఏదైతే సోషల్ మీడియా ఉందో వాటన్నిటిని బ్యాన్ చేశారు. బ్యాన్ చేయంగానే ఇమ్మీడియేట్‌గా ఏందంటే అసలకి ప్రజా గొంతుకను నొక్కేస్తారా? లేకుంటే సమస్యలు మేము ఎత్తి చూపిస్తున్నాం. మేము తప్పేం చేసాం? అసలకి మీరెందుకు వీటిని బ్యాన్ చేశారని యువతలో ఒక వ్యతిరేకత అయితే స్టార్ట్ అయిందండి. ఆ వ్యతిరేకతగా ఉద్యమంగా మారింది. కొంతమంది కలిసి ఎవరు వెనక శక్తులు ఎవరు లేరు. కొంతమందిగా కలిసి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొని అందరూ వచ్చేసి అటాక్ చేయడం చూసాం. స్వచ్ఛందంగా వచ్చేసి ప్రజలందరూ వచ్చి లేకుంటే యువతంతా వచ్చి పార్లమెంట్ తగలబెట్టడం కావచ్చు, లేకుంటే అన్నీ చేశారు. ఇది కేవలం వచ్చేసి ఒక రాచరికపు ధోరణి. లేకుంటే వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇది కరెక్ట్ కాదండి. లేకుంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని దారులు పెట్టే ప్రయత్నం చేయకుండా ఆహ్, ప్రజల పైన లేకుంటే యువత పైనైతే గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవడంతోటైతే ఈ వ్యతిరేకత అనేది ఏర్పడింది. ఇది కేవలం వాళ్ళు క్లియర్‌గా చెప్తూ ఉన్నారు. ఎవరైతే వాళ్ళు చెప్పింది కూడా అయితే రాజుల కొడుకులు జలసాలు చేస్తుంటే మేము అగసాట్లు పెడుతున్నాం అని అయితే చెప్పుకొస్తున్నారు. అందుకని మేము ఈ దాడులు చేస్తున్నామయితే క్లియర్‌గా వాళ్ళైతే చెప్తున్నారు. యుద్ధం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యువతైతే. ఇంక ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మీరు చూసుకుంటే అసలకి అక్కడ ఏంటి ఎలా ఉందంటే పరిస్థితి,
ఎంత దారుణంగా అక్కడ అవినీతి లేకుంటే అవినీతి మన దేశంలో గూడా ఉంది. మన రాజకీయ నాయకులు గూడా చేస్తున్నారు. కాపోతే అక్కడ అవినీతి ఎలా ఉంటదంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటారు. కమ్యూనిస్టు పార్టీలంటే ఏంటి వాళ్ళు దేవుడిని పెద్దగా నమ్మరు. దేవుడిని నమ్మరసలకి. నమ్మరనుకోండి. నమ్మరు. వాళ్ళు ఎక్కువేందంటే పూర్తిగా ప్రజలతో అంకితమై ఉంటారు. వాళ్ళు డబ్బులు సంపాదించుకోరు. ప్రజల కోసమే పోరాటాలు చేస్తూ ఉంటారు. పెద్దగా డబ్బులు సంపాదించుకోరు. పేదల అంటే ప్రజల దగ్గర నుంచే డబ్బులు కలెక్ట్ చేసుకొని అవి పార్టీకి ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు కమ్యూనిస్టులు. కానీ అక్కడ చూసుకుంటే ఒక పార్టీ కమ్యూనిస్ట్ లీడర్ వచ్చేసి దాదాపు 500 అంటే 500 కేజీల గోల్డ్. 500 కేజీ గోల్డ్ వచ్చేసి అక్కడున్న ఏదైతే రాముడు అక్కడే పుట్టాడని అక్కడైతే దానం ఇవ్వడం చూసాం. ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ దగ్గర 500 కేజీ గోల్డ్ ఉందంటే మీరు చూసుకోవచ్చు. అసలు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఏంటిది? అదేంది? ఎంత డబ్బులు సంపాదించేవాడు. మళ్ళేమో మళ్ళీ దేవుడంటే భక్తి అంటారు. యాక్చువల్‌గా కమ్యూనిస్టులు దేవుడికి దండం పెట్టరు. ఏం పెట్టరు. కాపోతే గౌరవిస్తారు అంతేగాని వాళ్ళు ఈ నమ్మకాలనేవి నమ్మరు. మూఢనమ్మకాలని చెప్తారు. దేవుడిని ఎక్కువగా నమ్మకూడదు. ఇలాంటి పూజలు చేయకూడదని వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కమ్యూనిస్టులు అనేవాళ్ళు. కానీ అక్కడ చూసుకుంటే ఆ కమ్యూనిస్ట్ లీడర్ వచ్చేసి దేవుడికేమో దానాలు చేస్తూ ఉంటాడు. దేవుడికి పూజలు చేస్తూ ఉంటాడు. మరి అతనేమి కమ్యూనిస్ట్ లీడరో అర్థం కాదు. కాబట్టి ఇలా రకరకాలుగా అయితే తప్పులైతే అక్కడ రాజకీయాల్లో రాజకీయ నాయకుల్లో కనబడుతూ ఉంది. ముఖ్యంగా వచ్చేసి దీని వ్యతిరేకత ఒకటే ఏం లేదు. మెయిన్ వచ్చేసి ఎవరైతే ముఖ్యమంత్రి పిల్లలు, మంత్రుల పిల్లలు ఉన్నారో వాళ్ళైతే జలసాలు చేస్తున్నారు గట్టిగెళ్ళి విదేశాల్లోకెళ్ళి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు అంటే మామూలు ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళు కోట్లు, కోట్లు దన్నుకొని పోయి విలాసవంతంగా జీవిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకి గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ వచ్చేసి మా పిల్లల పైన మీరు ఇలా చేస్తారా? మా పిల్లల్ని ఇలా బదనాం చేస్తారని అక్కడున్న మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేకుంటే ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళేం చేశారు? ఈ యాపులను బ్యాన్ చేశారు. వీటిపైన వచ్చిన ఉద్యమం అండి. మరి దీన్ని ఎలా వినియోగించుకుంటో చూడాలి. అమెరికా ఎలా వినియోగించుకుంటుంది ఈ ఉద్యమాన్ని? లేకుంటే ఇప్పుడైతే ప్రధానమంత్రి ఎవరు లేరు. మరి ఇప్పుడు కొత్త ప్రధాని అయితే పెట్టాల్సి ఉంటుంది. మరి చైనా ఎలా యూజ్ చేసుకుంటుంది ఈ ఉద్యమాన్ని చూడాలి. ప్రస్తుతానికైతే స్వచ్ఛందంగా జరుగుతున్న ఉద్యమంలోకి ఖచ్చితంగా వస్తారు. కొంతమంది పార్టీ నాయకులు లోపలికొస్తారు. వచ్చి ఆ ఉద్యమాన్ని వేరే కోణంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ మంచి విషయమే. రేపొద్దున నేపాల్‌లో ఒక మంచి ప్రభుత్వం రావాలని కోరుకుందాం. ఎందుకంటే ఆహ్, అవినీతి లేని ప్రభుత్వం వస్తే ఎప్పుడు కూడా ప్రజలకి న్యాయమే జరుగుతుంది. లేకుంటే ఇలానే మళ్ళీ వాళ్ళ కొడుకులు ఆహ్, డబ్బులు సంపాదించుకొని జలసాలు చేస్తూనే ఉంటారు. చూద్దాం మరి. ఈ ఉద్యమం ఒక గుణపాఠం అనుకోవచ్చు. ప్రతి దేశానికి మన దేశానికి గావచ్చు, ఇండియాకి గావచ్చు, అమెరికా గావచ్చు, ఏ దేశానికి చైనాకైనా సరే ఒక రాచరిక పాలన చేస్తే ఇప్పుడు మీరు చూసుకుంటే జిన్‌పింగ్ గూడా రాచరికం పాలననే నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ వాళ్ళ దేశానికి ఎంతో ఉపయోగకరమైన పనులు చేస్తున్నాడు కాబట్టి జిన్‌పింగ్ మీద పెద్ద వ్యతిరేకత కనపట్ల ప్రజల్లో. ఎప్పుడైనా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనుకోండి ఆటోమేటిక్‌గా ఎవరినైనా దించేస్తారు. ఈరోజు మోడీ గారిని హిందూ పార్టీ లేకుంటే అతను హిందువాది లేకుంటే ముస్లింకి వ్యతిరేక, క్రిస్టియన్‌కి వ్యతిరేక అని ఎంత చెప్పినా సరే ప్రజల్లో అంత తిరుగుబాటు ఏం కనిపించట్లేదు కదా! అందుకే అతను నిలబడగలుగుతున్నాడు. అలానే మీరు చూసుకుంటే అటుపక్క పుతిన్ కావచ్చు, రష్యా అధ్యక్షుడు అతను ఇంగా యునానిమస్‌గా అయితే ఇంకో కొన్ని సంవత్సరాల పాటయితే అతనే ఎన్నికయ్యాడు. కాబట్టి వాళ్ళందరూ నియంతలాగా పరిపాలిస్తున్నప్పటికీ వాళ్ళ దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశానికి న్యాయం జరుగుతుందని వాళ్ళు భావించారు. అతను అవినీతి చేయట్లేదని చెప్తున్నారు. లేకుంటే అవినీతి అంత జరగట్లేదని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టే వాళ్ళని కొనసాగిస్తున్నారు నియంత్రణ గూడా. కానీ ఇక్కడేందంటే ఆహ్, మరీ దారుణంగా డబ్బులు తినేసి ఆహ్, రాజకీయ కొడుకులు రాజకీయం ప్రజల కోసం సేవ చేయకుండా వాళ్ళ జలసాలకి వాటికి వినియోగించుకుంటున్నారని అయితే భావించారు కాబట్టి ఈరోజు నేపాల్ యువత అయితే తిరగబడింది. గవర్నమెంట్‌ని కూల్చేసింది.